హలో ఎవరీవన్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇంకొక 1-2 మినిట్స్లో మనం సెషన్ స్టార్ట్ చేస్తామండి. సో హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. లీన్ కోడ్ తెలుగులో వెబినార్కి స్వాగతం. సో నా పేరు రాహుల్ మేడా అండ్ నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ అండి. ఇవాళ ఈ వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక, బరువు తగ్గడానికి, ఫ్యాట్ లాస్కి చాలామంది రీజన్స్ ఏంటి, లేకపోతే గనక ఇప్పుడు మనం కండక్ట్ చేసిన వాట్సాప్ పోల్స్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ కూడా వచ్చున్నాయి. మేము చాలా ట్రై చేస్తున్నాము లావు తగ్గడానికి, కానీ ఆ, ఏం చేసినా సరే సన్నగా అవ్వలేదనో, లేకపోతే గనక ఒక పాయింట్ తర్వాత మాకు మోటివేషన్ ఉండట్లేదనో, ఎంత చేసినా ఆకలి అయిపోతుందనో, రకరకాల ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారండి. వాటన్నిటికీ ఈ ఒక్క వెబినార్తో ఆన్సర్ ఇవ్వటమే ఈ వెబినార్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో మనం మామూలుగా అసలుకి బరువు ఎలా ఉన్నామని, ఎక్కువ ఎక్కువ ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అంటే కనుక, చాలామంది అయితే గనక మనకు పొట్ట కనిపిస్తుందనో, లేకపోతే గనక లావు అయిపోయినాము అని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు, ఇంకొద్దిగా సైంటిఫిక్గా వెళ్దాము అనేసి బిఎంఐ అనే ఒక నెంబర్ తీసుకుంటాం అనమాట. సో బిఎంఐ అనేది ఎలాగా, మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఎంత ఉన్నాము. ఇప్పుడు ఒకవేళ ఒక 170 సెంటీమీటర్స్ అంటే కనుక, ఒక 5-6 హైట్ ఉండే వ్యక్తి రఫ్గా ఒక 70 వెయిట్ ఉండాలి. లేకపోతే ఒక 65 నుంచి 70 మధ్యలో ఉండాలి. లేదు ఒక 6 ఫీట్ ఉండే వ్యక్తి ఒక 80 దాకా ఉండాలి. కానీ అది కరెక్టా? యాక్చువల్గా బిఎంఐ అనేది మిస్లీడింగ్ కూడా చేస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే నార్మల్గా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉన్నారా లేదా అని దానికి సంబంధించి ఒక చిన్న క్లాసిఫికేషన్ ఇస్తుంది. ఈ హైట్ ప్రకారం, ఈ వెయిట్ ప్రకారం తిని వచ్చేసి ఒబీస్ అను, ఉబకాయస్తుడనో, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారనో, లేకపోతే నార్మల్ వెయిట్ అనో, అండర్ వెయిట్ అనో. కానీ బిఎంఐలలో మిస్ అయ్యే మెయిన్ థింగ్ ఏంది అంటే కనుక, బాడీలో అసలుకి మజిల్ అంటే కండరాల పర్సంటేజ్ ఎంత ఉంది, అది మనకు ఎప్పటికీ తెలియట్లేదు. లేకపోతే గనక అసలుకి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, లేకపోతే గనక బాడీలో వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటిని మెటబాలిక్ మార్కర్స్ అంటారనమాట. సో వీటి గురించి క్లారిటీ ఉండదన్నమాట. అందుకనే చాలా మందికి ఇప్పుడు మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం అనమాట. ఆయన చాలా హెల్తీగా ఉన్నారు, సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట, లేకపోతే కనుక డయాబెటిక్ అని తెలిసింది. చాలా హెల్తీగా తింటారు, లేకపోతే డైలీ వాకింగ్కి వెళ్తారు, అయినా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, లేకపోతే కనుక ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. లేకపోతే ఇంకొన్ని ఎలా వింటాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సడన్గా కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా డయాబెటీస్ వచ్చింది అని వింటుంటాం. సో ఇవేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ కాదు. రెండోది, ఇవేవి కనిపించవండి. ఇక్కడ నేను రాసిన కొటేషన్ అంటే ఇది ఇంగ్లీష్లోనే రాయడం జరిగింది, ఎందుకంటే డాక్టర్ కూడా ఇంగ్లీష్ ఆయన. ఆయన ఒక్కటే స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడు? యూ డోంట్ జస్ట్ వేకప్ అండ్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అంటే సడన్గా ఒక రోజు లేస్తే మనకు డయాబెటీస్ ఉండడము, సివిడి ఉండటము జరగదనమాట. అది వచ్చేసి ఎన్నో ఏండ్లుగా ఉండే ఒక రిజల్ట్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్ ఫర్ ఇయర్స్. ఎన్నో ఏండ్లుగా ఒక్కటే అంటే మంచి హెల్త్ హ్యాబిట్స్ లేకుండా ఉండటం వల్ల, మంచి ఈటింగ్ హ్యాబిట్స్ లేకుండా ఉండటం వల్ల
వచ్చిన రిజల్ట్ ఆ ఒక రోజు మనం చూసే స్టార్టింగ్ డే ఆఫ్ డయాబెటీస్ లేకపోతే గనక హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అలాంటివి అనమాట. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మ్యాక్సిమం ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే మెయిన్ అండర్లయింగ్ కాజ్, ఒకటే మెయిన్ కారణం. అది ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది చెప్పింది కూడా ఒక డాక్టర్ అండి మళ్ళా. మ్యాక్సిమం వరకు మనం ఏం చేస్తామంటే కనుక, ఎప్పుడైతే ఈ డయాబెటీస్ అన్నదో లేకపోతే ఓవర్ వెయిట్ అన్నదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నదో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం, కానీ దానికన్నా ముందే యాక్చువల్గా బాడీ వచ్చేసి అర్లీ వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. ప్రాబ్లీ కొద్దిమందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉండిండొచ్చు, కొద్దిమందికి డ్రై స్కిన్ అయిపోతూ ఉండిండొచ్చు, కొద్దిమందికి పాదాలు మంటగా పుడుతూ ఉండిండొచ్చు, మోకాళ్ళు కింద కానీ పైన కానీ నొప్పులు వస్తూ ఉంటాయి, వాపులు వస్తూ ఉండింటాయి. రకరకాలుగా బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనం వచ్చేసి ఆ నీళ్ళు మారిపోయినాయేమో, షాంపూ మారిపోయిందేమో అందుకే హెయిర్ ఫాల్ ఏమో, ఫేస్ వాష్ మార్చాలా లేకపోతే సోప్ మార్చాలా, అందుకనే స్కిన్ డ్రై అయిపోతుంది, ఎక్కువసేపు నిల్చొని ఉన్నాను అందుకనే కాళ్ళు మంటలు పుడుతున్నాయి. ఇలాగా అంటే ఆ వార్నింగ్ని మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోక వేరే దానికి ముడిపెట్టేసేసి అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతాం. దాని తర్వాత ఏమైపోతుంది, ఆ కండిషన్ డెవలప్ అవుతూ వస్తుంది. ఒక్కసారి డెవలప్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఓన్లీ డిసీజ్ డయాగ్నోస్ అయినప్పుడు మాత్రమే, అంటే ఒక రిపోర్ట్లో బయటపడినప్పుడు మాత్రమే మనం చూస్తున్నాం అనమాట. సో ఏం చేస్తాం మరి మేము వావ్లో? వావ్ అంటే ఏంటి అసలుకి? వావ్ అంటే వారియర్స్ ఆఫ్ వెల్నెస్. సో ఇదొక కమ్యూనిటీ అండి. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్స్, డాక్టర్స్, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ అందరము కలిపి ఫామ్ చేసిన ఒక కమ్యూనిటీ. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఇలాంటి ఎపిడమిక్స్ ఏవైతే నేను ఇంతసేపు డయాబెటీస్ అనో హార్ట్ ప్రాబ్లమ్స్ అనో ఇవన్నీ చెప్పానో, ఈ ఎపిడమిక్స్ని రూట్ కాజ్ దగ్గర నుంచి రిమూవ్ చేయటం మా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అండ్ రీసెంట్గా 2025లో ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ కమ్యూనిటీగా వావ్కి వచ్చేసి అవార్డు కూడా వచ్చిందండి. సో ఏంటి వావ్ అప్రోచ్, ఎలా ఏం చేస్తాం? ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ని అర్థం చేసుకోవటం. మనకు అండర్లయింగ్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తెలిసిపోయింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది కూడా ఇంకొక 2-3 నిమిషాల్లో మీకు చెప్తాను కూడా. అది మనకు క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఎందుకు స్టార్ట్ అయింది అసలుకి, ఎలా స్టార్ట్ అయింది, అక్కడ దగ్గర నుంచి దాన్ని అడ్రస్ చేయటం అంటే ఆ రూట్ కాజ్ని అర్థం చేసుకోవటం, దాన్ని తొలగించటం, దాని తర్వాత సస్టైనబుల్ రిజల్ట్స్ అంటే ఒకసారి ఫాలో అయిపోయేసి ఏదో రిజల్ట్ వచ్చేసిన తర్వాత వదిలేసేది కాదండి. లైఫ్ లాంగ్ మీరు ఫాలో అవ్వగలిగేలా ఉండే రిజల్ట్స్ని ఇవ్వటం. సో అసలుకి రియల్ రూట్ కాజెస్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ డైట్ అండి. చాలామందికి మ్యాక్సిమం వచ్చేసేసి ఇప్పుడు మన మన ఇండియన్ డైట్స్ ఆర్ మన డైట్స్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం వచ్చేసేసి ఒకటి కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటే ఏం లేదు, పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో ఎక్కువగా ఉండే ఫుడ్ ఉంటుంది. లేకపోతే రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, వీటి వల్ల ఉంటుంది. అండ్ వాడే ఇంగ్రీడియంట్స్, వీటి వల్ల కొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో వాపుల్ని తెచ్చే ఇంగ్రీడియంట్స్ వల్ల మనం చాలా వరకు వచ్చేసి ఫుడ్ని అయితే కట్ చేసేస్తాం కంప్లీట్గా, లేకపోతే కనుక ఏం కాదు అని తినేస్తాం అనమాట. కానీ ఏది ఎంత మోతాదులో తినాలో తెలియక పూర్ డైట్ హ్యాబిట్స్ వల్ల. రెండవది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది మనం ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని ఏదైనా సరే పర్టికులర్గా వెయిట్ లాస్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్గా మనల్ని మనం బ్లేమ్ చేసుకునేది, నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు అందుకని లావ్ అయిపోయాను, నేను అసలుకి వాకింగ్ కూడా వెళ్ళట్లేదు అందుకని లావ్ అయిపోయాను. 100% తప్పండి. అంటే ఎక్సర్సైజ్కి విలువ లేదు అని చెప్పట్లేదు, 100% దానికంటే ఒక వాల్యూ ఉంది. కానీ మీ ఫుడ్ వచ్చేసి టాప్ ప్రయారిటీ. 70-80% మీ బాడీ డిపెండ్ అయ్యేది ఫుడ్ మీద. 10-20% మాత్రమే వర్కౌట్కి ఇంపార్టెన్స్ అండి ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో. మ్యాటర్ ఏంటి అంటే కనుక అగైన్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనుక నేను 30 రోజుల్లో బరువు తగ్గాలి అంటే కనుక ఒక 3 మిలియన్ల వీడియోస్ వస్తాయి. ఏది అసలుకి మన శరీరానికి ఏది కరెక్ట్గా ఉంటుంది, మనం ఏది చేయగలుగుతాము ఏది చేయలేము అది కూడా తెలియదు. సో కన్ఫ్యూజ్ అయిపోతాము, చెయ్యము. మూడవది స్ట్రెస్ అండి. స్ట్రెస్కి సంబంధించి ఒక మంచి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉందండి. అంటే ప్రాపర్గా ఒక 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 సైన్స్ ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్ ఉందన్నమాట. పూర్వము మనిషి, ఆ, ఆదిమానవుడు ఎప్పుడైతే కనుక గుహల్లో ఉండి బతికేవాడో అప్పుడు ప్రాపర్గా గుహల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ ఏమంటారు వాల్ క్లాక్ లేదనమాట. రోజుకు 3 పూట్ల తినాలా, 4 పూట్ల తినాలా ఇదేం లేదనమాట. బయట అడవిలోకి పోవాలా, వేట తీసుకొని రావాలా, తినాలా. సో
ఈ పూట పోతే మళ్ళీ ఏ పూట పోతారో తెలియదు తినేకి. బయటికి వెళ్తే వాళ్ళకు తిండి దొరుకుతుందో వాళ్ళు తిండి అవుతారో కూడా తెలియదు. అలాంటప్పుడు దొరికిన తిండి తీసుకొని రావటం తినటం మళ్ళీ ఎప్పుడు తింటారో తెలియదు. ఒక కాన్స్టెంట్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు మనిషి. అంటే ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు, లేకపోతే ఏ జంతువు వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. కంప్లీట్లీ మీరే ఊహించుకోండి, అసలుకి ఇంటి నుంచి బయటకు అడుగు పెడితేనే ఏ సింహమో పులి వస్తుందంటే ఎలా ఉంటుంది. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఉండే నేచర్ వల్ల బాడీ వచ్చేసి ఒక మెకానిజంకి, అంటే తనకు తాను ఒక 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 మెకానిజంని అలవాటు చేసుకునింది అనమాట. ఏంటి అంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు? ఈ బాడీ స్ట్రెస్లో ఉంది, ఆకలి అవుతుంది, తినడానికి కుదరట్లేదు. సో ఇప్పుడు తిన్న కొద్దిగా ఫుడ్ని పొట్టలో దాచి ఉంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఆకలి అయినప్పుడు అండి, నెక్స్ట్ టైం టైం అయ్యిందనో తినాలనిపించిందనో కాదు, శరీరానికి ఆకలైనప్పుడు ఆ దాచిపెట్టిన కొవ్వుని కొద్దిగా కరిగించి బాడీకి అబ్జార్ప్షన్ ఇచ్చేదన్నమాట. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు. హ్యాపీగా రోజుకు 3 పూట్ల, 4 పూట్ల తినగలుగుతున్నాము. కానీ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్‌లో ఇప్పటికీ ఉంటున్నాము. అందుకని బాడీ మెకానిజం మారలేదనమాట. సో, ఇప్పటికి కూడా అదే స్ట్రెస్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటున్నాము. అదే హార్మోన్ రిలీజ్ అయితాంది. సో, ఏమవుతుంది? తినే ఆ 3 పూట్ల ఫుడ్‌లో సగం మళ్ళా కొవ్వుగా మారి మళ్ళా పొట్ట దగ్గర ఉంటుందన్నమాట. దీనికి తోడు రీసెంట్‌గా ట్రెండ్ ఏంటి మళ్ళా స్ట్రెస్ ఈటింగ్. ఆల్రెడీ తిన్నదే కొవ్వుగా మారుతుంది అంటే స్ట్రెస్ ఈటింగ్ పేరుతో మళ్ళీ ఎక్స్ట్రాగా తినటం. అంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా పెంచుతున్నాం అనమాట. సో అందుకనే స్ట్రెస్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అండ్ పూర్ స్లీప్, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల. సో చాలామంది వచ్చేసి నేను 6 నుంచి 8 గంటలు పడుకుంటూ ఉన్నా, కానీ ఎంతకు పడుకుంటున్నారు? 12కి, 1 గంటకి. ప్రొద్దున్నే లేచేది 8కి, 9కి, లేకపోతే 7కి. అగైన్ క్వాలిటీ క్వాంటిటీ రెండు చాలా ఇంపార్టెంట్ స్లీప్లో. నిద్రలో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో క్వాంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్. 10 తర్వాత పడుకునే నిద్ర చాలా ఇంపార్టెంట్. 10 నుంచి 12 చాలామంది ఎగరగొట్టే నిద్ర. చిన్నప్పుడు బయోలాజికల్ స్టడీస్లో చదువుకుంటామండి. మనం పడుకొని ఉంటాము, దోమ వచ్చి కుట్టినా కూడా మనకు తెలియదన్నమాట. యాక్చువల్గా మరీ ఎక్కువ వచ్చి కుడితే తప్ప మెలకు వస్తుంది తప్ప, లేకపోతే నిద్ర లేచిన తర్వాత చూసుకుంటే ఆ దోమ కుట్టిండేదో, లేకపోతే కనుక ఆ దోమని చంపింటే రక్తం ఉండేదో ఇట్లా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్ నిద్రపోతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారనమాట, సెకండరీ బ్రెయిన్ బాడీలో. అది అది యాక్టివ్గా ఉంటుంది. అదే 10 తర్వాత ఎంతసేపు అయితే మేల్కొన్నారో అంతసేపు మీ బ్రెయిన్ మేల్కొని ఉండాలి. అంతసేపు మీరు బాడీకి ఇవ్వాల్సిన రిపేర్, రిలాక్సేషన్, రెస్ట్ ఏవి ఇవ్వట్లేదు. సో బాడీ ఏమవుతుంది అప్పుడు? ఖచ్చితంగా ఫ్యాట్ని పెంచుకుంటూ పోతుంది. ఎందుకంటే కనుక తెలియట్లేదు కదా ఏ టైంలో మీరు ఎప్పుడు పడుకుంటున్నారు అనేది. బాడీకి ఎనర్జీ కావాలా. ఎనర్జీ ఇన్స్టెంట్గా ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక కొద్దిగా పొట్టలో కొవ్వు దాచిపెడితే దొరుకుతుంది అనమాట. అందుకని. అండ్ ఎక్సెసివ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, వీటి వల్ల కూడా ప్రాబ్లమే అనమాట. సో అసలుకి ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటున్నాను. ఏంటి అసలుకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే? వెరీ బేసిక్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగాలనుకున్నది, మనము ఎందుకు తింటాము? మీ ఆన్సర్ శక్తి కోసం, ఎనర్జీ కోసం అయితే 100% రైట్. టైం అయిందని తింటూ ఉన్నాము, లేదు అంటే గనక నోటికి నచ్చిందని తింటూ ఉన్నాము, ఇవి రాంగ్ అండి. మనం యాక్చువల్గా మర్చిపోయాం. నాలుకకి అది మనకు జిహ్వ చాపల్యం అంటారనమాట. దానికి కట్టుబడి దానికి బానిసైపోయేసి తినడం ఎక్కువైపోయింది తప్ప మనము ఎనర్జీ అనే విషయాన్ని మర్చిపోతాం. మనం తినేది మెయిన్గా ఎనర్జీ కోసం అనమాట. ఒరిజినల్గా చెప్పాలి అంటే కనుక ఎనర్జీ కోసం తింటాము. సో ఎనర్జీ కోసం తింటున్నాము అన్నప్పుడు ఇప్పుడు మీరు ఏమి తిన్నారు అని నేను అడిగితే కనుక లాస్ట్ ఒక ఇవాళ ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి తిన్నారు అంటే రకరకాల ఫుడ్స్ పేర్లు చెప్తారు. ప్రాబబ్లీ ఇప్పుడు మన వెబినార్లో వచ్చేసి ఒక 40-50 మంది దాకా ఉన్నారు. అంటే కనుక ఒక 150 నుంచి 200 రకాల పేర్లు వింటాం ఈజీగా. మరి మీ శరీరానికి ఎలా తెలుస్తుంది అసలుకి ఆ 150-200ని ఎలా అరిగించాలి అని? పిజ్జా తింటే ఎలా అరిగించాలో, ఇడ్లీ తింటే ఎలా అరిగించాలో, లేకపోతే చికెన్ తింటే ఎలా అరిగించాలో ఎలా తెలుస్తుంది? శరీరానికి దాంతో ఏం సంబంధం లేదండి. శరీరానికి ఫైనల్గా తెలిసేది మూడే మూడు. వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. అగైన్ మనం చిన్నప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అండి మాకైతే ఇది. ప్రోటీనా, కార్బోహైడ్రేటా, ఫ్యాటా? మీరు ఇచ్చిన ఫుడ్లో ఈ మూడిట్లో ఏది ఉంది? ఇంతే. అన్ని ఫుడ్స్లోనూ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అసలుకి ఏంటి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే? ఏం లేదండి.
మీరు తీసుకున్న ఫుడ్ పొట్టలోకి వెళ్ళింది, అరిగింది. అరిగిన తర్వాత ఏమైంది అది? ఎనర్జీగా మారింది. ఈ శక్తి ఎక్కడికి వెళ్ళాలా? ప్రతి కణంలోకి వెళ్ళాలా. కరెక్ట్గా చెప్పాలంటే కనుక మీ ఇంట్లో ఒక జనరేటర్ ఉంది. జనరేటర్లోకి వచ్చి ఫ్యూయల్ పోయాలా. ఆ ఫ్యూయల్ కూడా ఎనర్జీయే. అంటే మీరు తింటున్నది ఫ్యూయల్. జనరేటర్ వచ్చేసి తీసుకొని మళ్ళీ మీకు పవర్ ఇవ్వాలి, బయటికి కరెంట్ ఇవ్వాలి. సేమ్ థింగ్, మీరు తింటుండేది ఫ్యూయల్, డీజిల్ లాగా ఫుడ్. మీ పొట్ట దాన్ని తీసుకొనేసి మీకు మళ్ళీ ఎనర్జీ ఇవ్వాలా, జనరేటర్ లాగా. అది ప్రతి సెల్లులోకి పోవాలా. మీ ఇంట్లో ఉండే ప్రతి స్విచ్కి ఆ ఎలక్ట్రిసిటీ పోవాలా, ఇక్కడ కూడా ప్రతి సెల్లులోకి పోవాలా అలాగే. ఎలాగెళ్తుంది అసలుకి అది అంటే, బాడీలో అరిగిన వెంటనే మన ప్యాంక్రియాస్ వచ్చేసి ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ టైం చాలామంది ఇన్సులిన్ ఎప్పుడు వినింటాం ఫస్ట్ టైం అంటే కనుక, మన చుట్టూలో ఎవరికైనా ఒకరికి డయాబెటీస్ ఉంటే వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటున్నారు, ఇన్సులిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు అని వినింటాము. నేను కూడా ఫస్ట్ టైం అలానే విన్నాను. కానీ ఇన్సులిన్ అనేది మన బాడీలోనే తయారయ్యే ఒక హార్మోను. ఈ ఇన్సులిన్ ఎలాగ ఇంపార్టెంట్ అంటే, మీరు ఇప్పుడు జనరేటర్లోకి కిరోసిన్ లేకపోతే డీజిల్లో పోయాలంటే క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో అలాగా ఒక సెల్లు లోపలికి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే, మీరు తిన్న ఎనర్జీ వెళ్ళాలి ఒక కణం లోపలికి అంటే ఇన్సులిన్ కూడా అలానే ఇంపార్టెంట్ అనమాట. సో ఒక సెల్లు లోపలికి, ఒక కణం లోపలికి ఇన్సులిన్ వెళ్ళాలి, ఐ మీన్ గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్. సింపుల్. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇదే జరుగుతుంది అందరి శరీరంలో, ఇక్కడ ఉండే అందరి శరీరంలో ఇదే జరుగుతుంది. కానీ మనం ఏం చేసాము అంటే మన బాడీని ఒక షుగర్ బర్నర్గా మార్చేసామన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా ఎక్కడా కానీ ఖచ్చితంగా 3 పూట్ల తినాలా, 5 పూట్ల తినాలా, ఇందాక నేను ఆదిమానవుడు ఎగ్జాంపుల్ చెప్పాను చూసారు, అది తీసుకుంటే ఎక్కడా లేదండి అలాగా. మనం ఏం చేస్తూ ఉన్నాము? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని 3 పూట్ల, మళ్ళీ 11కి 5కి అని ఒక స్నాక్, మళ్ళా వచ్చేసి ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అనే కాన్సెప్ట్తో అర్ధరాత్రి పూట్ల మళ్ళీ తినటం. అంటే మీరు తిన్న ప్రతిసారి మీ శరీరం వచ్చేసి జనరేటర్ అరిగించినట్టు అరిగిస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు ప్రొద్దున లేస్తాను, నేను ఒక 5 బాదాం తింటాను సార్, తర్వాత ఒక 2 ఖర్జూరం తింటాను ఒంటికి మంచిది అంటారు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటారు. ఇప్పుడు ప్రొద్దునే తిన్న 5 బాదాం 2 ఖర్జూరము బ్రేక్ఫాస్ట్ తినేంత వరకు పొట్ట పక్కన పెట్టదు కదండి. అది అక్కడ అరిగిచ్చేసింది అప్పుడే. అక్కడ అరిగిచ్చేసేసింది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి అరిగిచ్చింది. మళ్ళీ 11కి ఏదో ఒకటి తిన్నారు, మళ్ళీ అరిగిచ్చింది. ఒక్క నీరు తప్ప మన నోటిలో నుంచి లోపలికి వెళ్ళేది ఏదైనా సరే అరిగించబడుతుంది. అంటే అన్నిసార్లు మీరే జనరేటర్ ఆన్ చేస్తే కనుక అన్నిసార్లు ఏమవుతుందో సేమ్ థింగ్ అదే జరుగుతుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది? సెల్ లోపలికి ఎక్కువగా ఎనర్జీ ఇవ్వలేము. దానికంటే ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీది ఒక 3 BHK హౌస్ అనుకోండి. ఒకసారికి ఒక 20 మందినో 15 మందినో మ్యాక్సిమం గెస్ట్లుగా మీరు ఉంచుకోగలుగుతారు. దాని తర్వాత దాని లిమిట్ అయిపోతుంది. ఎవరైనా వచ్చినా కూడా మీరు నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తుంది, నేను స్పేస్ ఇవ్వలేను మీరు అన్నట్టు. సేమ్ థింగ్ ఏమవుతుంది? ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకోలేక ఇన్సులిన్ వచ్చినా సరే మీ కణం ఏదైతే ఉందో ఆ కణము ఆ శక్తిని లోపలికి తీసుకోకుండా ఏం చేస్తుంది అంటే, కణం వచ్చేసి రెసిస్టెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఇన్సులిన్ ఉన్నా సరే లోపలికి తీసుకోదు. నా వల్ల కాదు, చాలా వినయంగా, చాలా వినమ్రంగా, నా వల్ల కాదు, నేను తీసుకోలేను అని చెప్పేస్తుంది అనమాట. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్ అంటారు. మ్యాటర్ ఏంటంటే ఇది మన శరీరంలో జరిగేటప్పుడు మనకు తెలిసిండదు. ప్రాబబ్లీ అది జరుగుతున్నప్పుడు మనము ఏ రోడ్డు పక్కన పానీపూరి తింటూ ఉండొచ్చు, లేకపోతే నైట్ పడుకొని ఉండొచ్చు, ఎప్పుడైనా జరిగిండొచ్చు ఇది. ఆ టైంలో మనం చాలా హెల్తీగా కూడా ఉండిండొచ్చు. ఆ సెకండ్కి మనకు తెలిసిండదు. ఇక్కడ నుంచి 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనకు తెలుస్తుంది ప్రాబ్లం వచ్చింది అని. సో అసలుకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? వెరీ సింపుల్గా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మెయిన్గా మనం తీసుకునే ఫుడ్, ఆహారం. సో ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క పర్సెంటేజో లేకపోతే కనుక ఇన్సులిన్ వచ్చేసేసి దేనికి ఎక్కువ కావాలా, దేనికి తక్కువ కావాలా అని ఉంటుంది అనమాట. ప్రతి ఆహారానికి ఇంతే కావాలా ఇన్సులిన్ అని ఉండదు. అన్నంకి ఎంత కావాలో, చపాతీకి ఎంత కావాలో, చికెన్కి అంత అవసరం ఉండదు, లేకపోతే కనుక బటర్కి అంత అవసరం ఉండదు. అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీ కావాలి బాడీ రిలీజ్ చేసేది. అండ్ అన్నీ ఈక్వల్ టైంలో అరగవు. పన్నీర్ అనేది ఎక్కువసేపు అరగచ్చు, రైస్ అనేది తక్కువసేపు అరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని
నార్మల్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీ శరీరంలో టూ స్టేట్స్ ఉంటాయండి, సింపుల్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎక్స్ట్రా ఎనర్జీ మీ సెల్ తీసుకోలేక మీ సెల్ వచ్చేసి షట్ డౌన్ అయిపోయింది, మీ కణం షట్ డౌన్ అయిపోయింది ఇన్సులిన్ తీసుకోక. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా ఎనర్జీ మీ రక్తంలో తిరుగుతుంటుంది. ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి, గ్లూకోజ్ అంటే చక్కెర. డేంజర్, అది తిరగకూడదు, రక్తంలో గ్లూకోజ్ తిరగకూడదు. అందుకని మీ శరీరం ఏం చేస్తుందంటే ఇదంతా లివర్ దగ్గరికి పంపిస్తుంది. మీ కాలేయం, లివర్, ఆ చక్కెరని, ఆ గ్లూకోజ్ని ఫ్యాట్గా మారుస్తుంది. సో మనం చాలాసార్లు యాక్చువల్గా ఫ్యాట్ అయిపోయినాము, లావ్ అయిపోయాము, లేకపోతే కనుక ఓవర్ వెయిట్ ఒబిసిటీ అయిపోయాము, డాక్టర్ కొలెస్ట్రాల్ ఎక్కువైందంటే కనుక ఆయిల్ కట్ చేసేస్తాం యాక్చువల్గా. కానీ ఈ ఫ్యాట్ ఆయిల్ కాదండి, ఒరిజినల్గా చక్కెర, అంటే గ్లూకోజ్. అంటే పాలల్లోకి వాటిలోకి వేసే చక్కెర కాదండి, గ్లూకోజ్. పిండి పదార్థాల నుంచి, ప్రతి దాంట్లోనూ ఉంటుంది కార్బోహైడ్రేట్ అనేది, దాని నుంచి వచ్చిన చక్కెర ఇది. అది కొవ్వుగా కన్వర్ట్ అయింది, సింపుల్. సో ఏం చేయాలా మరి, దీన్ని ఎలా నార్మల్గా చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పెరిగి పెరిగి లివర్ దగ్గర స్టోర్ అయింది. ఒక పాయింట్ తర్వాత లివర్ కూడా ఎక్కువ స్టోర్ చేసుకోలేక ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయటం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పెట్రోల్ ప్రైస్లు డీజిల్ ప్రైస్లో పెరుగుతున్నాయి అనుకుందాం. మీ జనరేటర్కి డీజిల్ కావాలా, ఏం చేస్తాము, ఎక్స్ట్రాగా డబ్బాలో కొనుక్కొచ్చి పెట్టుకుంటూ వస్తున్నాం. మీ డీజిల్ రూమ్ మొత్తం నింపేశారు. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పెట్టేసుకుంటూ వచ్చాం. సేమ్ థింగ్, లివర్ అయిపోయింది, పొట్టలో కొవ్వు దాచడం అయిపోయింది, దాని తర్వాత శరీరంలో ఎక్కడెక్కడ స్పేస్ ఉంటే అక్కడ అంతా దాచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, ఈ కొవ్వుని కరిగించాలా, ఎలాగా? సో దానికన్నా ముందు అసలుకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో ఎలాగా మీ బాడీలో. నేను ఇంతకుముందు చాలాసార్లు అంటే స్టార్టింగ్లో చెప్పినట్టు విజిబుల్ సైన్స్ ఉంటాయి కొన్ని అని చెప్పాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిన్లో చేంజెస్ ఉంటాయి. మీకు కానీ ఎక్కడైనా సరే పులిపిర్లు లాంటివి ఉంటే కనుక స్కిన్ ట్యాగ్స్ అంటారు. ఫస్ట్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల స్టార్ట్ అయ్యే ప్రాబ్లం. ఇందాక నేను చెప్పాను కొవ్వు వచ్చేసి ఆ, మనం డీజిల్ని ఎక్కడ పడితే అక్కడ ఇండ్లలో స్టోర్ చేస్తున్నాం, అలాగా బాడీలో ఎలా పడితే అలా స్టోర్ అవుతా వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా ఎగెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. డబల్ చిన్ కానీ లేకపోతే పఫీ ఫేస్ కానీ ఎప్పుడు అలానే లుక్ ఉంది, పడుకొని లేచిన వెంటనే కాదు, డే మొత్తం అలానే లుక్ ఉంది అంటే కనుక ఎగెయిన్ మీ ఎనర్జీ ప్యాటర్న్స్, తిన్న వెంటనే ఒక చిన్న డ్రౌజీనెస్, ఫెటీగో, లేకపోతే గనక ఆ, తిన్న వెంటనే వచ్చేసి మళ్ళీ స్వీట్ తినాలా, ఏదైనా తీపిగా తినాలా అన్న క్రేవింగ్ ఉంది అంటే అగైన్ అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే. సో దీనికి మరి ఎలాగా అసలుకి, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? సో దట్ ఈస్ వేర్ మేము వస్తామండి, టు బి ఆనెస్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి ఫుడ్ ఒక ఆహారం ఒకటే గ్రూప్ కాదు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నా. ఏ ఆహారానికి మీ ఇన్సులిన్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, మీ ప్యాంక్రియాస్ వచ్చేసి ఎంత రిలీజ్ చేయాలి ఇన్సులిన్. సో దీన్ని బేస్ చేసుకొనేసి ఒక్కొక్క ఆహారపు గ్రూప్ని కేటగరైజ్ చేసి దాని ప్రకారమే మీల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అసలుకి దీనివల్ల, నార్మల్గా మన శరీరంలో జరిగే ఒక ప్రక్రియని 2015-16లో ఒక సైంటిస్ట్ ఆటోఫెజీ అనే ఒక ప్రక్రియను కనుక్కున్నాడండి. అంటే మీ శరీరానికి నార్మల్గానే రీసెట్, రీబూట్, లేకపోతే క్లీన్, తనకు తాను క్లీన్ చేసుకునే ఒక ప్రక్రియ ఉంది అని 2016లో ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఇన్ సారీ డిస్కవర్ డిస్కవర్ చేశాడు, ఇన్వెంట్ చేయలేదండి. ఇన్వెంట్ అంటే కొత్తగా కనుక్కోవటం, డిస్కవర్ అంటే ఉన్నదే కనుక్కోవటం. తను ఆల్రెడీ ఈ శరీరంలో ఒకటి జరుగుతుంది ఈ ప్రక్రియ అని తెలుసుకొని దాని మీద తను చాలా రీసెర్చ్ చేసి ఫైనల్గా ప్రూఫ్లతో సహా పబ్లిష్ చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మరి నోబెల్ ప్రైజ్? బాడీలో జరిగే ఒక ప్రక్రియ, ఇప్పుడు గుండె కొట్టుకుంటుందని తెలిసి దాన్ని కనిపెట్టిన వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే కనుక మీ ఊపిరితిత్తులు వచ్చేసి ఆక్సిజన్ లోపలికి, ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి అని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు? వెరీ సింపుల్. అసలుకి బాడీలో ఇంత పెద్ద ప్రక్రియ జరగడం వల్ల మనం లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విననిది ఏంటి అంటే కనుక డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చను, థైరాయిడ్ అనేది రివర్స్ చేయొచ్చను, పీసీఓడి పీసీఓఎస్ ఉమెన్లో రివర్స్ చేయొచ్చను. ఇలాంటివి ఎప్పుడు వినలేదు మనం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు విత్, యా, హిజ్ నేమ్ ఈజ్ యోషినోరి ఆసుమి. సో విత్ ఫ్యాక్ట్స్ తను ప్రూవ్ చేశాడు.
ఇట్ ఈస్ పాసిబుల్ అనేసి. అండ్ ప్రూవ్ చేసినాక ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదే సైంటిఫిక్ మెథడ్ని మన డైట్‌లో సూట్ అయ్యేలాగే మేము వాడి, మీ బాడీని ఇందాక నేను చూపించినట్టు షుగర్ బర్నర్ నుంచి ఫ్యాట్ బర్నర్ స్టేజ్‌కి తీసుకొస్తాము. అంటే ఇంతసేపు ఇన్ని రోజులు, ఇన్ని ఏండ్లుగా చక్కెరని కరిగిస్తాంది. ఇప్పుడు కొవ్వుని కరిగిస్తది. ఇది ఒక న్యూ మెటబాలిక్ పాత్‌వే. మెటబాలిజం అంటాం. అంటే మెటబాలిజం అంటే ఏం లేదనమాట. ఒకే ఇంట్లో ఉండే వ్యక్తి, ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు సేమ్ ఏజ్ ఉన్నా కూడా సేమ్ ఫుడ్ తినలేరు. లేకపోతే గనక ఒకరు 5 ఇడ్లీలు తిన్నా కూడా సన్నగుంటారు. 4 ఇడ్లీలు తింటేనే లావైపోతూ ఉంటారంటారు. అదే మెటబాలిజం అంటే అండి. ఇప్పుడు ఈ మెటబాలిజం కొత్తది ఏంటి అంటే గనక మీ బాడీలో ఉండే ఫ్యాట్‌ని బర్న్ చేయటమే కొత్త మెటబాలిజం. సో, అసలుకి ఎలా జరుగుతది? అది ఎలా స్టార్ట్ అవుతది? సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఫస్ట్ మేము ఇక్కడ ప్రాబబ్లీ ఆహ్, హ్మ్, మీరు నేను ఇన్వైట్ చేస్తే వచ్చినుండొచ్చు. లేకపోతే గనక వేరే ఏదైనా వెల్‌నెస్ కోచ్ ఇన్వైట్ చేసుంటే మీరొచ్చుండొచ్చు. వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే ఒక లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్స్ ఇస్తారండి. అద్దం ముందర కూర్చుంటే గనక, అద్దం ముందర నిల్చుంటే గనక మనం ఎలా ఉన్నామో కనిపిస్తది. కానీ బాడీ లోపల ఏం జరుగుతుందో ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేస్తామో బయో మార్కర్స్ అంటారు. మీ శరీరంలో మీ ఆర్గాన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఆ టెస్ట్‌ల ద్వారా మాకు తెలుస్తాయన్నమాట. దాని తర్వాత మీ యొక్క లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని మీ యొక్క దినచర్యని కంప్లీట్‌లీ మార్నింగ్ ఎంతకు లేస్తారు, నైట్ ఎంతకు పడుకుంటారో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసుకొని దాని ప్రకారం మీకొచ్చు ఒక ఈటింగ్ ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతది. ఏం తినాలి, ఏం తినకూడదు అని. అండ్ ప్రాపర్‌గా మీకోసం సూట్ అయ్యే ఒక న్యూట్రిషనల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతదండి. నో మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్. ఇక్కడ మీ మీల్‌ని రీప్లేస్ చేయబడదు. ఈ ప్లేస్‌లో మీరొక షేక్ తీసుకోండి అని చెప్పబడదు. ఇంట్లో స్వచ్ఛంగా మీరు కుక్ చేసుకొని తినే ఫుడ్డే ఉంటది. కానీ నేను చెప్పినట్టు అందరి శరీరాలు ఒకే రకంగా ఉండవు. సో, మీ శరీరానికి ఏది కావాలి, ఏది తింటే మంచిది అనేది ఒకటి మీ డైలీ మీ దినచర్య, తర్వాత మీ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ వీటిని చూసి మీ ఫుడ్ అలర్జీస్ అండ్ మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలుసుకొని దాని ప్రకారం మీల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కోట్లలో వర్కౌట్ వీడియోలొస్తాయి. మీకు సూట్ అయ్యేది ఏది? మీ ఏజ్‌కి, మీ వెయిట్‌కి, మీ హైట్‌కి, మీ యొక్క అగైన్ దినచర్యకి ఏది సూట్ అవుతది? రోజు ఎంత చేస్తే మంచిది? దానికి తగ్గట్టుగా మీకు వర్కౌట్స్ ఇవ్వడం జరుగుతది. అండ్ ఖచ్చితంగా మీరు ప్లాన్‌లో ఉంటే, ప్రోగ్రామ్‌లో ఉంటే ప్రాబబ్లీ మీరిప్పుడు నేను తెలిసనో వచ్చిండుండొచ్చు. లేకపోతే మిమ్మల్ని పిలిచిన వ్యక్తి ఇక్కడ మీకు తను తెలిసుంటే మీరు జాయిన్ అయ్యుండొచ్చు ఈ వెబినార్‌కి. కానీ ఆ 90-120 రోజులు పక్కాగా తను మిమ్మల్ని మీరు తనని కోచ్‌గా ట్రీట్ చేయాలా? ఎవ్రీ సింగిల్ డే మీకేదైతే మీల్ ప్లాన్ ఇస్తారో అది పోస్ట్ చేయాలి. అప్పుడే ఇచ్చిన మీల్ ప్లాన్‌లో ఏవైనా మీరు తింటున్న దాంట్లో ఏవైనా తప్పులుంటే గనక ఈజీగా సరిజేయడానికి కుదురుతదనమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్‌తో స్టార్ట్ అవుతాయి. లేకపోతే కొన్ని డెఫిషియన్సీస్ ఉండొచ్చు ఆల్రెడీ బాడీలో. వాటికి సంబంధించి మాత్రమే సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇవన్నీ మేము చూసుకుంటాము. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మెయిన్ థింగ్ పేషెన్స్ అండ్ డిసిప్లైన్. ఒక 2-3 నెలలు మీరు ఓపిక పట్టి డిసిప్లైన్డ్‌గా ఇది ఫాలో అయితే గనక 100% రిజల్ట్స్ మీరు చూస్తారండి. సో, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది మెయిన్‌గా 2 ఫేజెస్‌లో జరుగుతది. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే గనక క్లీనప్ మోడ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇది ఈ క్లీనప్ మోడ్ అనేది ఒక 3-4 మంత్స్. సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయింటెనెన్స్ మోడ్. లైఫ్ లాంగ్ జరిగేది. సో, ఏంటి అసలకి ఈ క్లీనప్ మోడ్ అంటే సింపుల్ అండి. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇప్పుడు మీరు ఈ వెబినార్ వింటున్నారు, చూస్తూ ఉన్నారు. మీకు ఆకలేసి అరటిపండు తొక్క తినేసి ఒక మూలలో వేశారనుకుందాం మీ రూమ్‌లో. తీయాలనిపించలేదు. శనివారం రాత్రి అయిపోయింది. రేపు పొద్దున్నే ఆదివారం, రేపు పొద్దున్నే తీద్దాం అనుకునేసి ఆ మూలలో వేసేశారు. రేపు పొద్దున్నే లైట్ తీసేసుకున్నారు. మళ్ళా రేపు కూడా వచ్చి మళ్ళా ఏదో తిని మళ్ళా అక్కడేశారు. ఓ చాక్లెట్ ర్యాపరో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఆడేసేశారు. దాని తర్వాత మళ్ళా మూడో రోజు, నాలుగో రోజు ఇలా జరిగింది. నాలుగో రోజుకో, ఐదో రోజుకో కుల్లడం స్టార్ట్ అయింది అది. కుల్లడం స్టార్ట్ అయినాక ఏమవుతుందండి? ఈగలు, దోమలు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు రియలైజ్ అయ్యాం. ఏమని? అర్రెర్రెరే తప్పు చేసేసాను అని. ఫస్ట్ చేసే పని ఏం చేస్తాము? క్లీన్ చేస్తాము కదా! సో, అదే మూడే ఇక్కడ ఫస్ట్ 3 మంత్స్ జరిగేది. కంప్లీట్‌లీ ఆడుండే చెత్తంతా తీసేస్తాము, పారేస్తాము, నీళ్ళేసి కడిగేస్తాము, రూమ్ ఫ్రెషనర్లు కొడతాము, ఇవన్నీ చేస్తాం కదా! ఈ క్లెన్జింగే ఫస్ట్ 3-4 మంత్స్ జరుగుతది. దాని తర్వాత మళ్ళా మనం నెక్స్ట్ రోజు నుంచి చెయ్యం కదా! నేర్చుకున్నాం ఆల్రెడీ వేయకూడదు, వేస్తే గనక మళ్ళా ఈగలు, దోమలు ఇంట్లోకొస్తాయి. ఎంత కష్టపడతాం క్లీన్ చేయాలంటే అని. సేమ్ థింగ్ అనమాట. వేయం మళ్ళా.
ఒకవేళ వేస్తే ఏం చేయాలా, నెక్స్ట్ రోజే క్లీన్ చేసేసేయాలా. మెయింటెనెన్స్ మూడ్లో మేము నేర్పించేది అదే అనమాట. ఇన్ని రోజులు మనకు అవగాహన లేకుండా తిన్నాం ఒకటి, లేకపోతే గనక అవగాహన ఉన్నా కూడా ప్రాబబ్లీ ఎలా పడితే అలా తిని ఉండొచ్చు, తెలియక తిని ఉండొచ్చు, లేకపోతే టైం సెట్ అవ్వక తిని ఉండొచ్చు, ఏదైనా సరే. మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే, మనుషులమండి, రోబోట్లం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక మీల్ ప్లాన్ ఇచ్చి ఇదే రోజు తినాలంటే కనుక చెయ్యరు, చెయ్యలేరు కూడా. ఏదో ఒక చిన్న ఫంక్షన్ రావచ్చు ఈ 3 to 4 months పీరియడ్లో, లేదా ఒక 2 రోజులు ఏదైనా ట్రిప్కి వెళ్ళాల్సి రావచ్చు, ఒక చిన్న వెకేషన్కి వెళ్ళవచ్చు. ఇవన్నీ ప్లాన్డ్ ఈవెంట్స్. మీరు వెళ్ళే ముందు మీ కోచ్కి చెప్తే అక్కడ ఏమేం చేయకూడదు, ఏమేం చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దీనికి తోడుగా మెయింటెనెన్స్ మోడ్లో అసలుకి మీరు ఒకవేళ ఎప్పుడైనా జంకే తినాల్సి వచ్చింది, తిన్నారు, ఎలా మీ బాడీని క్లెన్స్ చేసుకోగలుగుతారు, రీబూట్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా చెప్తారండి. సో దట్ బ్రింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ విత్ సమ్ సక్సెస్ స్టోరీస్. అంటే జస్ట్ ఇవి వెరీ ఫ్యూ లేటెస్ట్ సక్సెస్ స్టోరీస్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ పీసీఓడి నుంచి, వెయిట్ లాస్ నుంచి, డయాబెటీస్ రివర్సల్ దగ్గర నుంచి, దిస్ ఇస్ ఆల్ పాసిబుల్. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయంటే త్రూ వన్ సైన్స్ అండి. ఆ సైన్స్ని మీ శరీరానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేయటం వల్లనే ఇది పాసిబుల్ అయింది. సో థ్యాంక్ యూ. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కనుక హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, ఆర్ టైప్ చేయొచ్చు అనమాట. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఎనీ క్వశ్చన్స్. ఓకే. సో కొన్ని ఎఫ్ఏక్యూస్, చాలామంది ఆ, అడిగిన క్వశ్చన్స్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్గా పెట్టుకున్నామండి. ఒకటి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలుకి నేను రిజల్ట్ చూడాలన్నా, నా శరీరంలో మార్పు చూడాలన్నా ఎన్ని రోజులు పట్టొచ్చు? యూజువల్గా ఫస్ట్ 2 to 3 వీక్స్లో మీరు రిజల్ట్ చూడటం స్టార్ట్ చేస్తారండి. కానీ మేము చెప్పినట్టు 90 to 120 days డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాం అనమాట. సో వాట్ మేక్స్ వావ్ అంటే, వావ్లో ఇచ్చే ప్లాన్స్ మిగతా ప్లాన్స్ కన్నా ఎలా డిఫరెంట్గా ఉంటాయి? నేను ఫస్ట్లో చెప్పినట్టండి, ఆ, ఒకటి వచ్చేసి ఇది మీల్ రీప్లేస్మెంట్ షేక్ ప్లాన్ కాదు. ఇంట్లో మీరు మీకు మేమిచ్చిన ఫుడ్ ఐటమ్స్ నుంచి రుచికరంగా చేసుకొని తినే ఫుడ్డే ఉంటుంది 90%. దాని తర్వాత మీకు ఏవైతే అవసరమో ఎందుకంటే ప్రతి చోట ఒకటే ఫుడ్ ఐటమ్ దొరకదు, లేకపోతే గనక ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఒకటే ఫుడ్ ఐటమ్ సెట్ అవ్వదు బాడీకి. సో దానికి తగ్గట్టుగా ఆ ఫుడ్ లిస్ట్లో నుంచి మీరు చేసుకొని తినగలుగుతారు, అంతే అనమాట. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క బాడీ యొక్క ట్రాకింగ్. సో క్యాలరీస్ కావచ్చు, లేకపోతే కనుక ఎంత తింటున్నారు, ఎంత తినాలి, ఏంటి, ఆ ట్రాకింగ్ అంతా మేము చూసుకుంటాం అనమాట. దాని తర్వాత ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళా పెరగనా, నేను నార్మల్ వెయిట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ పెరగనా, లేకపోతే నేను డయాబెటీస్ నుంచి కంప్లీట్లీ, అంటే ఇప్పుడు మీరు మెట్ఫార్మినో లేకపోతే ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉండిండొచ్చు, మరి అవి ఆపేసేయచ్చా, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదా? ఒకటి, మీరు బరువు తగ్గిపోయిన తర్వాత మళ్ళా పెరగరా అంటే, మళ్ళా పాత అలవాట్లకు వెళ్తే మళ్ళీ పెరుగుతారండి, సింపుల్. కొత్త అలవాట్లు ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, దీని దీని మీనింగ్ కంప్లీట్లీ బయట ఫుడ్ మానేయాలని కాదు, కానీ హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అని చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా ఆ లిస్ట్లో ఉండే ఐటమ్స్ మీరు హ్యాపీగా తీసుకొని తినచ్చు, కంగారు ఏం లేదు అందులో. రెండవది వచ్చేసి ఇన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక్కటే ఆన్సర్ కాదండి. ఆ, మేము స్టార్టింగ్లో టెస్ట్ చేస్తాం ఆబ్వియస్లీ, మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, మీ యొక్క ఆ, తిన్న తర్వాత ఎంత ఉంది షుగరు అనేసి, దాని ప్రకారం మీకు సూట్ అయ్యే ప్లాన్స్ చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి ఒకటే ప్లాన్ కాదు, అందుకని అనమాట, ప్రతి ఒక్కరికి ప్లాన్ డిఫర్ అవుతుంది. సో దాని ప్రకారమే ప్రోగ్రామ్ మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. టైప్ 1 డయాబెటీస్, ఎస్, పక్కాగా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. సో ఇది కొన్ని క్వశ్చన్స్ అండి. మీకు ఇంకా వీటికి మించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే, అయితే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి కానీ, లేకపోతే మీరు నేను యాడ్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు అంటే, మీ దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా సరే అడగండి, లేకపోతే యూ కెన్ మెసేజ్ మీ ఆల్సో. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫర్దర్ నెక్స్ట్ ఏంటి అని అంటే కనుక మెసేజ్ చేస్తే బ్లడ్ టెస్ట్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి అని విల్ మెసేజ్ యూ అండి.
సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ వి గుడ్? ఓకే, ఐల్ టేక్ ఇట్. నో క్వశ్చన్స్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ అండి. థ్యాంక్ యూ ఆల్.